1 తులం బంగారం ధర 1,73,000. కిలో వెండి ఏకంగా 3 లక్షల. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. రాత్రికి రాత్రే పసిడి ధరలు ఎవరూ ఊహించని విధంగా ఆకాశాన్ని తాకాయి. ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తుంటే, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుంటే, బంగారం మాత్రం ఎందుకు పరుగులు పెడుతోంది? ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. మీ ఇంట్లో శుభకార్యానికి బంగారం కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. మార్కెట్ చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి కారణం పశ్చిమాసియాలో కమ్ముకున్న దట్టమైన యుద్ధ మేఘాలు. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్ ప్రపంచ భౌగోళిక రాజకీయాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించడంతో పరిస్థితులు చేయిదాటిపోయాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ రగిలిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఆస్తుల లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులకు దిగుతోంది. దీంతో మిడిల్ ఈస్టులో పూర్తి స్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా ముందుగా స్పందించేది బంగారం, వెండి ధరలే. ఇక ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే పసిడి ఊరుకుంటుందా? ధరలకు ఏకంగా రెక్కలొచ్చాయి. గణాంకాలు చూస్తే మీ మత్తిపోవటం ఖాయం. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ అంటే దాదాపు 31 గ్రాముల ధర ఏకంగా $5,410 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఔన్స్ సుమారు $96కు చేరింది. డాలర్తో పోలిస్తే మన రూపాయి మారకం విలువ 91.45కి పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో మన లోకల్ బులియన్ మార్కెట్ విషయానికొస్తే మధ్యాహ్నం 1 గంట సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర పన్నులతో కలుపుకొని 1.73 లక్షలు పలుకుతోంది. ఇక వెండి కిలో ధర మళ్లీ 3 లక్షల మార్క్ దాటేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో ఏప్రిల్ కాంట్రాక్ట్ బంగారం ధర ఒక్క రోజులోనే 5% అంటే 6,000 పైనే పెరిగి 1.69 లక్షలకు చేరింది. మే నెల వెండి కాంట్రాక్ట్ ఏకంగా 15,000 పెరిగి 2.97 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. యుద్ధం వస్తే స్టాక్ మార్కెట్లు, కరెన్సీలు పడిపోతాయి కదా, మరి బంగారం ధర ఎందుకు పెరుగుతోంది అని. దీనికి కారణం ఇన్వెస్టర్ల సైకాలజీ. యుద్ధ సమయాల్లో షేర్ మార్కెట్లు తీవ్ర అస్థిరతకు లోనవుతాయి. ఎప్పుడు ఏ కంపెనీ మునుగుతుందో తెలీదు. యుద్ధం వల్ల ప్రపంచ సప్లై చైన్ దెబ్బతింటుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, కరెన్సీ విలువ ఆవిరైపోతుంది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులకు కనిపించే ఏకైక సేఫ్ జోన్ లేదా సురక్షిత మార్గం బంగారం, వెండి. తమ డబ్బును నష్టపోకుండా కాపాడుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు లక్షల కోట్లు తెచ్చి బంగారంలో పెడతారు. అందుకే డిమాండ్ పెరిగి ధరలు ఈ రేంజ్లో బ్లాస్ట్ అవుతాయి. యుద్ధం అనేది మానవాళికే కాదు, సామాన్యుడి జేబుకు కూడా ఎంతో ప్రమాదకరం. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 2 లక్షలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ పరిస్థితులపై మీ అభిప్రాయం ఏంటి? పశ్చిమాసియాలో వస్తున్న ఈ మార్పులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? ఈ రేట్ల దగ్గర బంగారం కొనటం సేఫ్ అంటారా? కింద కామెంట్ చేయండి.